నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నియమితులయ్యే అవకాశం. వినాయకుని ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి. మాజీ ఎమ్మెల్యే ఈలినాని. మాజీ వైస్ చైర్మన్ ఎగ్గి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల నిర్వహణ. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయాలి. జిల్లా ప్రముఖ్ వంశీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్గా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది. బొలిశెట్టి చీఫ్ విప్గా నియమితులయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. దీంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. స్థానిక ఏలూరు రోడ్లో వేయించేస్తున్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆలయ నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో మంగళవారం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ మార్సెట్ సుబ్బారావు, వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ పసల అచ్యుతం, గాజుల గోపికృష్ణ, పిల్లా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ నిర్వాహకులు అన్న సమారాధన దాత మాజీ ఎమ్మెల్యే ఈలినాని మాట్లాడుతూ గత 62 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో అది మా తండ్రి గారు స్వర్గీయ ఈలా ఆంజనేయులు గారు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ బంధువులు అందరూ కూడా ఆ రోజుల్లో అంటే నేను పుట్టిన సంవత్సరానికి మరి నిర్మాణం ప్రారంభించి 62లో చాలా పెద్ద ఎత్తున ప్రతిష్ఠ చేయడం జరిగింది. 1962లో ప్రారంభించినటువంటి ఆలయం, ప్రతిష్ఠ జరిగినటువంటి ఆలయం ఎప్పుడూ కూడా భక్తులకి మరి ఆ స్వామిని ఎవరైతే నమ్ముకుని మరి పూజలు పూర్తి చేసుకుని ప్రయాణ సమయమునందు, ప్రయాణ కాలమునందు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణంలో వాళ్ళకి మరి విజయాన్ని ప్రసాదించేటువంటి స్వామి. మేము ప్రధానంగా ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్థి చేస్తున్నాం. మరి ఆయన ఆశీస్సులతో మనందరం బాగుండాలంటే మరి స్వామివారికి పూజలు జరిపించుకుంటాం. ప్రధానంగా ఎవరికన్నా ఇబ్బందులు ఉంటే మరి సంకష్టహర చతుర్దశి వస్తే చాలా చక్కగా అభిషేక కార్యక్రమాలు నేనే దగ్గరుండి నిర్వహించడం జరుగుతుంది. మరి ఆనాడు మా తండ్రి ఆంజనేయులు గారు, మా అన్నగారు ఈలి సత్యం గారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలు చేశారు. మా అన్నయ్య గారు తర్వాత, మా నాన్నగారు తర్వాత ఈ గుడికి మరి నేను ధర్మకర్తగా ఉండి ఎప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఒక్కళ్ళ దగ్గర కూడా ఇన్ని సంవత్సరాల్లో ఒక్కళ్ళ దగ్గర కూడా విరాళంగా తీసుకోకుండా ఒక్క పైసా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అన్ని కార్యక్రమాలు మా తండ్రి గారి ఈ ఆలయం నాకు అప్పగించారు కాబట్టి నేనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తాను. ఇంతమంది పెద్దలు నాకు సహాయంగా ఉండి వెనకాలండి నన్ను నడిపిస్తున్నారు. మరి అందుకే మన గుడికి అందరూ పెద్ద ఎత్తున ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా మీరందరూ కూడా పొందాలని తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచం అంతా కూడా ఎప్పుడు కూడా మరి శాంతిగా ఉండాలని, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా మరి తగ్గి వాళ్ళందరి మధ్యలో
అది స్నేహభావాలు పెంపొందించాలని ఆ భగవంతుని కోరుకుంటూ దాదాపు 62 సంవత్సరాల క్రితం మా మావయ్య గారు అయినటువంటి ఈల ఆంజనేయులు గారితో స్థాపించబడి దరిమిల మా పెదబాబు గారు ఈల సత్యనారాయణ గారు, ఇవాళ ఈల నాని గారు, వీరందరి సహకారంతో, వీరి సహకారం కేవలం ఈ కుటుంబ సహకారంతో ఈ గుడి 62 సంవత్సరాలుగా నిత్యం గణపతి ఉత్సవాలు చేయడం, అలాగే అనంతరం నవరాత్రులు పూర్తయిన తర్వాత మన అన్నదాన కార్యక్రమ అన్న సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఎప్పుడు జరుగుతోంది. దీంట్లో ఏ ఒక్కరి తగ్గించి ప్రత్యేకత అంటే ఏ ఒక్కరి తగ్గించి ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం కేవలం 62 సంవత్సరాలుగా వీరికే చెల్లిందని చెప్పి ఎంచేతంటే ఈల ఆంజనేయులు గారు, ఈల వారి కుటుంబం అంటే తాడేపల్లిగూడానికి బ్రాండ్ అంబాసిడర్లు. వాళ్ళు చాలా రకరకాలు మారిపోతుంటాయి, అంటే కాలానుగుణంగా అన్ని మార్పులు వస్తుంటాయి. కానీ ఈ పట్టణం కానీ ఈ నియోజకవర్గం కానీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, వారు అభివృద్ధి ప్రదంగా ముందుకు వెళ్ళాలని చెప్పి, వారికి ఎటువంటి విఘ్నాలు లేకుండా వారి జీవితం సాగిపోవాలని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి ఈ గణపతి ఆలయం నిర్మించడం, ఇక్కడ ప్రజలందరికీ ఎటువంటి విఘ్నాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఇక ముందు కూడా ఈ పట్టణ ప్రజలు, ఈ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి ఈల నాని గారి ఆకాంక్ష, వారి ఆకాంక్ష కూడా తీరాలని చెప్పి నేను కోరుకుంటూ, గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మంగళవారం రోజు అత్యంత వైభవంగా ఈ యొక్క ఈల నాని గారి ఆలయంలో అత్యంత వైభవంగా అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతోంది. సుమారు 5,000 మంది పైన అన్న సమారాధన భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్న సమారాధనలో పాల్గొంటున్నారు. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకునేది ఏమిటంటే, ఏ కోరికలున్నా కూడా మా స్వామివారు నెరవేరుస్తున్నారు. వెంటనే సంతానం కానీ, వివాహం కానీ, ఆరోగ్యం కానీ, మనశ్శాంతి కానీ, ఏ కార్యక్రమాలున్నా కూడా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న వెంటనే స్వామి మా సమస్యలన్నీ కూడా తీరిపోయాయని మాకు ఎంతోమంది చెప్తున్నారు. కాబట్టి మీరందరికీ కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి భక్తులు మా ఆలయాన్ని దర్శనం చేసుకుని ఏ కోరికలున్నా కూడా నెరవేర్చుకుని స్వామివారికి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ వైస్ చైర్మన్ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి మహంకాళమ్మ వారి ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫుడ్ ఫ్యాట్స్ అధినేత ఓపీ గోయింకా, డాక్టర్ జిఆర్ రెడ్డి తదితర ప్రముఖులు ఎగ్గిన నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేశారు. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ ఎగ్గిన నాగబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులందరూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు అందులో భాగంగా ఈ అనాథాశ్రమంలోకి వచ్చి ఇక్కడ బట్టలు పంపిణీ చేయడం, దుప్పట్లు ఇవ్వడం జరిగింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాల పేదలకి అన్నదానం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎగ్గిన నాగబాబు గారికి అమ్మవారు ఆరోగ్యాలు ఇచ్చి అమ్మవారు చల్లగా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నారు. మరి శ్రీ ఎగ్గిన నాగబాబు గారి జన్మదినం అంటే మరి యువతలోను అనేక మంది మరి ఈరోజు వారి బర్త్డే అంటే తమంతట తాముగా గుర్తుంచుకున్నారు. ఒకవేళ నాగబాబు గారికి ఆయన బర్త్డే గురించి మర్చిపోయినా మరి ఆయన అభిమానంతో ఉన్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా ఈరోజు ఆయన బర్త్డేని ఇది ఒక మహా పండగ కింద చేసుకునేటటువంటి మరి ఆత్మీయత అనురాగాలతో వారితో పెనవేసుకున్నటువంటి బంధమే ఈ రూపాన ఆయన బర్త్డేని గుర్తుంచుకుని నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ మరియు ఇతర మిత్రులు, దేవి మహంకాళమ్మ ఆధ్యాత్మిక భక్తులు, కళాకారులు, హితులు, శ్రేయోభిలాషులు అందరూ కలిపి ఈరోజు ఎంతో ఆనందంగా తమ నాయకుడి బర్త్డేని చేసుకోవడం అనేటటువంటిది ఒక చాలామందికి ఇది అరుదైనటువంటి అవకాశం. ఏ అధికారంలో ఉన్నవారితో వారి ప్రాపకం కోసం చేసేటటువంటి ఈ పుట్టినరోజులు, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు సకాలంలో పన్ను బకాయిలు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ బకాయిదారులు పన్నులు చెల్లించడం ద్వారా పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు సహకరించినట్లు అవుతుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పన్ను బకాయిదారులు సకాలంలో పన్నులు చెల్లించాలని ఆయన కోరారు. మన తాడేపల్లిగూడెంలో సుమారుగా 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఏంటంటే మీరు ఇంటి కార్యాలయానికి చెల్లించవలసింది ఇంటి పన్ను కట్టాలి, అలాగే నీటి పన్ను కట్టాలి, ఖాళీ స్థలం పన్నులు కట్టాలి, అలాగే ట్రేడ్ లైసెన్సులు కట్టాలి, అలాగే అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కట్టాలి, ఎంకరేజ్మెంట్ ట్యాక్స్ కట్టాలి. వివిధ రకాలైన ట్యాక్స్లన్నీ పురపాలక సంఘానికి చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్రజలందరూ కూడా మీరు చెల్లించవలసిన పన్నుల రూపంలో చెల్లించవలసిన ట్యాక్స్లో పురపాలక సంఘానికి చెల్లించినప్పుడు మాత్రమే ఈ పురపాలక సంఘం యొక్క నిధుల నుండి మీకు అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన జరగడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా దయచేసి గమనించండి. మీరు 2024-25 సంవత్సరానికి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, అలాగే నీటి పన్నులు అన్నీ కూడా సకాలంలో, అంటే త్వరితగతిన మాకు అడ్మిన్ సెక్రటరీలు ఎప్పటికప్పుడు మీ ఇంటికి వచ్చి పన్ను చెల్లించమని అడుగుతున్నారు. వారికి సహకరించి మీరు చెల్లించవలసిన పన్ను బకాయిలు చెల్లించి ఈ యొక్క తాడేపల్లిగూడెం పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని మీ అందరికీ కోరుకుంటున్నాం. అలాగే ప్రతిరోజు మా పారిశుద్ధ్య కార్మికులు మీకు ఇంటి దగ్గరికి వచ్చి విజిలేసి మీ చెత్తను మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అప్పుడు మీరు తడి పొడి చెత్తను ఎడదీసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలి. మీ ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ చెత్తను ఎప్పుడు కూడా డ్రైన్లో వేయడం కానీ లేదా రోడ్ల మీద వేయడం కానీ వేయకుండా పరిసరాలందరినీ కూడా శుభ్రంగా ఉంచుకుని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. విజయవాడలో జనవరి 5వ తేదీన నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభకు హిందువులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని హైందవ శంఖారావం జిల్లా ప్రముఖ వంశీ పిలుపునిచ్చారు. భీమడోలు కాట్రగడ్డ కళ్యాణ మండపంలో మంగళవారం ఉంగుటూరు ఖండ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శర్నాల మారుతిరాణి, జిల్లా అధ్యక్షురాలు అడప శోభారాణి, విశ్వనాథ్ జయరాజ్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. సామూహిక హారతి ప్రతి దేవాలయం మహిళలు పురుషులు అందరూ ఊరేగింపు చేస్తామా మనమైతే అసౌకర్యం కాబట్టి మరి ఏదైతే దేవాలయాల మెయింటెనెన్స్లో అనేక లోటుపాట్లు కనపడుతున్నాయి. హిందువులు ఏదైనా ఒక భక్తి శ్రద్ధలతో మరి ఒకసారి పూజ చేసుకుందామన్నా కూడా ఎన్నో కష్ట నష్టాలు వచ్చుకోవాల్సి వస్తుంది. హిందువులు చేసే అన్ని కార్యక్రమాల మీద కూడా పోలీసుల నుంచి ప్రభుత్వం నుంచి గతంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఎదుర్కోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఒక ఉత్సవాలు చేసుకోవాలన్నా పోలీసుల నుంచి చట్టం నుంచి బోర్డులంతా రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి. అలాగే హైందవులకు సంబంధించిన గుళ్ళల్లో మరి మెయింటైన్ చేసే ఏవైతే షాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ శాతం అన్య మతస్థులు వాళ్ళు భక్తి శ్రద్ధలతో లేకుండా పరిశుద్ధత లేకుండా కూడా వారు ద్రవ్యాలు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. అలాగే ఆ దేవాలయాలకు సంబంధించిన అనేక విధుల నిర్వహణలో కూడా అన్య మతస్థుల ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది. అది ఒక రకంగా యాంత్రికత్వమే తప్ప భక్తి పూర్తిగా లోపించిన పరిస్థితి ఉంది. దేవాలయాల మీద వచ్చే ఆదాయాలన్నీ కూడా కేవలం హిందువులకు సంబంధించిన ధార్మిక కార్యక్రమాలకి లేకపోతే మరింత హిందుత్వాన్ని వ్యాపింపజేసే విధంగానే వాడాలనే ఉద్దేశంతోనూ ఆ రోజున లక్షలాది మంది ఒక వేదిక మీదకి వచ్చే పరిస్థితి విజయవాడలో జనవరి 5న జరగబోతుంది. దీన్ని ప్రతి హిందువులకు కూడా ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఒక అడ్డుకట్ట వేయాలంటే ఇటువంటి ఒక మంచి సభ జరగాలనేది అందరది. తాడేపూడి పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న దార్లంక అనిల్ రాష్ట్ర మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో 3 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ సాధించారు. రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే స్విమ్మింగ్ పోటీల్లో దార్లంక అనిల్ కుమార్ 25 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో గోల్డ్ మెడల్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో గోల్డ్ మెడల్, 25 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో గోల్డ్ మెడల్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా పథకాలు అందుకున్నారు. జిల్లా ఎస్పీ అస్మినయ్యం, డిఎస్పీ విశ్వనాథ్, టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం, తోటి కానిస్టేబుల్స్ అనిల్ కుమార్ను అభినందనలతో ముంచెత్తారు. మొన్న రాజమండ్రిలో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ జరిగిన దాంట్లో మన తాడేపల్లిగూడెం టౌన్ నుంచి PC 1034 అనిల్ కుమార్ గారు అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో ఇతనికి 4
ప్రైజుల్లో విన్నింగ్ సాధించారు. బ్యాక్ స్ట్రోక్లో 25 మీటర్స్, 50 మీటర్స్ అండ్ 100 మీటర్స్లో విన్ అయ్యారు. అలాగే ఫ్రీ స్టైల్లో 100 మీటర్స్లో కూడా విన్ అయ్యారు. 4 ప్రైజులు రావడం మా తాడేపల్లిగూడెంలో అలాగే వెస్ట్ గోదావరికి చాలా ఆనందపరుస్తున్నారు. ఈరోజు ఈ ఎస్పీ గారిని, గౌరవనీయులైన వెస్ట్ గోదావరి ఎస్పీ గారిని కలుస్తారు. అలాగే ఇతను నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ కూడా ఎలిజిబిలిటీ సంపాదించారు. అందులో కూడా మంచి ప్రైజులు రావాలని కోరుకుంటున్నాం. పెంటపాడు వెలమ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గౌరమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వేడుకగా నిర్వహించారు. అర్చకులు కొడవడగంటి వెంకటరాజన్ అర్చకత్వంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కిలపర్తి వెంకట్రావు దంపతులు, దాసరి సతీష్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం వేద ఆశీర్వచనాలు, ప్రసాద వితరణ జరిగింది. నిర్వాహకులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్నలు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుండి గౌరమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం జ్యోతిర్లింగార్చన, 15వ తేదీ సాయంత్రం దుర్గా మల్లేశ్వరి కళ్యాణం, 16వ తేదీన అమ్మవారి ఊరేగింపు, అనంతరం భారీ అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. చండ ప్రచండ భద్ర సుదాత మహాద్వారపాలకాయ తీసుకురండి, తీసుకుంటాం లాస్ట్ శ్రీ గౌరీ అమ్మవారి మహోత్సవాల సందర్భంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ గౌరీదేవి ఉత్సవాల్లో ఇటువంటి కళ్యాణాలు ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా భక్తిపూర్వకంగా అమ్మవారిని కొలుసుకుంటూ అమ్మవారి యొక్క కీర్తిని ప్రతి ఒక్కరూ కూడా పొగుడుతూ ఆవిడ యొక్క భాగ్యాన్ని మనందరం కూడా పొందాలని చెప్పని అందరూ కూడా ఈ పెంటపాడు గ్రామమే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఆమె యొక్క ఆశీస్సులతోటి సుభిక్షంగా ఉండాలని చెప్పని ఆ గౌరీదేవిని కోరుకుంటూ అతి వైభవంగా సాగుతున్న మన గౌరీ మహోత్సవాల సందర్భంగా ఈ 9 రోజులు కూడా చండీ హోమంతో పాటు రోజు సాయంత్రం ఏదో ఒక కార్యక్రమం మనం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి సోమవారం ఏకాదశి పర్వదినాన మరి శ్రీనివాస కళ్యాణం మరి ఈరోజు కళ్యాణం చేయడం జరిగింది. మరి అదేవిధంగా 15వ తారీఖున కూడా దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం చేయబడుతుంది. 16వ తారీఖున అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకొని మరి ఈ సమస్త లోకం, ఈ లోకాన్ని అంతటా కూడా ఆ కలియుగ వెంకటేశ్వరుడి ఆశీస్సులు మనందరికీ కలగాలని, అలాగే ఈ పరిసర ప్రాంతాలకు ఆ గౌరీమాత ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ కార్తీక శుద్ధ దశమి సాయంత్రం ఏకాదశి పర్వదినం కాబట్టి ఈ యొక్క గౌరీదేవి ఉత్సవాల సందర్భంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అని చెప్పి కార్యక్రమం చేయించబడింది. కార్తీక దామోదరుడి కొరకు ఇటువంటి కళ్యాణోత్సవాలు చేసుకున్నట్టయితే ఏదైనా సరే మన ఇంట్లో ఇబ్బందులు ఏదైనా ఉన్నట్టయితే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కళ్యాణ అద్భుత గాత్రాయ అద్భుతమైనటువంటి వాడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి. కమితార్థప్రదాయని
మన కోరికైనటువంటి కోరికలన్నీ కూడా ఇచ్చేటటువంటి వాడు ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణం ఈ వెలమ సంఘం వారు అలాగే గ్రామ ప్రజల యొక్క ఆధ్వర్యంలో ఇప్పటివరకు కూడా కార్యక్రమం జరిపించబడింది. అనేక ఈ యొక్క విగ్రహాలు అనేటువంటివి తిరుపతి నుంచి తీసుకొచ్చి మన కార్యక్రమంలో చేయించబడింది. వెంకటరామనగూడెం వైఎస్ఆర్ విద్యాయూనివర్సిటీలో సోమవారం భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ బి గోపాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ విద్యాభివృద్ధిని ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన పుట్టినరోజును నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకోవాలనో చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి శ్రీనివాసులు, డీన్ ఎల్ నారాయణనాయుడు, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ కేటీవీ రమణ, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ మాధవి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ సూర్యకుమారి, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్గా తాడేపూడి పట్టణానికి చెందిన తెలుగుదేశం నాయకుడు పద్మనాభని మురళీమోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పద్మనాభని మురళి మాట్లాడుతూ తనను ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపిక చేయడంలో సహకరించిన కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీలో కష్టపడుతున్న వారికి న్యాయం జరుగుతుంది అనడానికి తన నియామకమే ఆదర్శమని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన కార్యకర్తకి న్యాయం జరిగింది అనడానికి నిదర్శనం నాకు ఈ పదవి రావడం. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాను. దానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామరాజు గారికి, మన ఎంపీ వర్మ గారికి, మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మా యంగ్ డైనమిక్ హీరో మా వలవల బాబ్జీ గారికి నాకు పదవి రావడానికి పూర్తి సాయశక్తుల కష్టపడి నాకు పదవిని ఇప్పించడం జరిగింది. ఆయన ఇటువంటి నాకు పదవి ఇప్పించిన జీవితాంతాన్ని రుణపడి ఉంటానని చెప్పి, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా కొత్త ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. పెండపాడు మండలం పడమర విప్పర్లో వేంచేస్తున్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో కొడవడగంటి వెంకట నరసింహాచార్యుల నిర్వహణలో ప్రతి మంగళవారం అభిషేకాలు, పూజలు, అన్న సమారాధన జరుగుతున్నాయి. కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో విశేష పూజలు జరిగాయి. ఈ మంగళవారం అన్న సమారాధనకు దాతలుగా మంగెళ్ల శివరత్నం, జయలక్ష్మి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరం, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, పసల కొండ, పసల నాగేంద్రరావు, పసల నాగు, శ్రీకృష్ణ, నయనాల సూర్యచంద్రరావు, బోనం శ్రీరామూర్తి, బోనం ఆదిమూర్తి, బాయిశెట్టి గణేష్, పసల రాంబాబు, అన్నవరం, పడమరవైపుర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సుబ్బయ్య స్వామి స్వయంభూ, ఈ స్వయంభూ ఎవరు ఏర్పాటు చేసింది కూడా కాదు. ఇది ఇక్కడ స్థల మహత్యం, ఇక్కడ వచ్చిన వెంటనే కోరికలు తీర్చే స్వామి. అలాగే ఈ స్థల మహత్యం కూడా ఇక్కడ వచ్చిన తర్వాత కోరికని ఇక్కడ రావడం, స్వామిని దర్శించుకోవడం, ఆ కోరిక తీరి మళ్ళీ ఆ కోరిక తీరింది. మాకు ఈ స్వామి దయ వల్ల మాకు పిల్లలు పుట్టారు, ఈ స్వామి దయ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఈ స్వామి దయ వల్ల మాకు ప్రమోషన్ వచ్చింది. అలాగే ఉద్యోగ సమస్యలు ఉన్నప్పుడు స్వామి దగ్గరికి వచ్చాం, ఆ ఉద్యోగ సమస్యలు తీరినాయి. అలాగే మాకు ఏ గతి లేకుండా ఆత్మహత్య చేసుకుందాం, ఇప్పుడు పొద్దున వచ్చారు ఎవరు, మేము అక్కడ ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నామండి. కానీ ఎవరో ఒకరు చెప్పారు స్వామిని ఒకసారి దర్శించాలని అన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు సకల ఐశ్వర్యాలు కూడా మాకు కలిగినాయి. మేము ఇప్పుడు చాలా 10 మందికి పనిస్తున్నామండి. అంత మహత్యమైన మీ స్వామి అని చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే 10 మంది పైన ఇలా బూర్లు పోసుకున్నారు. అలాగే తలనీలాలు ఇవ్వడం, ఈరోజు ఉయ్యాల తోటలో కూడా 5 పిల్లల్ని ఇక్కడ వేయడం జరిగింది. కింద నాగుల చవితికి ఇక్కడ పిల్లలు లేకపోతే 11 సంవత్సరాల నుంచి ఇక్కడ పడుకుంటాం. అలాగే ఈ నాగుల చవితికి పిల్లల్ని ఎత్తుకొచ్చి ఈరోజు ఉయ్యాల తోటలో స్వామివారి సన్నిధిలో కూడా ఇక్కడ పిల్లలు ఉయ్యాల తోటలో వేయడం కూడా జరిగింది. మా ఇలవేల్పు, మా పసలవారి ఇలవేల్పు స్వామివారు ఇంచుమించు సుమారు 130-140 సంవత్సరాల బట్టి ఇక్కడ స్వామివారు పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మాకు 6వ తరం ఇది మా పసలవారిది. మాకు ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం స్వామివారి కలిగించినందుకు ముందుగా స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంచుమించు ఈ 100 సంవత్సరాల బట్టి కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా కొంగు బంగారం మా స్వామి. ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా సరే 100% పాళ్ళు ఇక్కడ జరుగుతుంది. పూర్వం నుంచి కూడా ఇలాగే స్వామివారి మా అందరినీ ఆశీర్వదించడం జరుగుతుంది. సుమారు ఒక 20-25 సంవత్సరాల బట్టి మా నరసింహాచార్యులు గారు, పంతులు గారు ఈ గుడి కొత్త వచ్చిందంటే 7 వారాల నుంచి 11 వారాలు వచ్చిందంటే ఇక్కడ అనుకున్న కోరికలన్నీ తీరతాయని ఆయన పెట్టడం జరిగింది. ఆడ పెట్టిన తర్వాత ఇక్కడికేమో విపరీతంగా జనం వస్తడం జరిగింది. ఏకాదశి మంగళవారము విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున క్షీర సముద్రంలో యోగనిద్రలో వెళ్ళి ఈరోజు ఏకాదశి రోజున తులసి బనంలోకి విష్ణుమూర్తి ఉంటారు. రేపు రోజున క్షీరాబ్ది ద్వాదశి అంటారు. మహాపవిత్రం. మీ ఇంటి దగ్గర ఉదయం ఉసిరి చెట్టు దగ్గర భోజనం పెట్టించుకుని అట్లాగే సాయంకాలం వేళలో
తులసీ బృందావనం దగ్గర ఆవుని దీపారాధన చేసుకుని క్షీరాబ్ది ద్వాదశి రోజున చేయాలి. ఇక్కడ ఈ రోజున తెల్లవారుజామున అభిషేక మహోత్సవం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక మహోత్సవం, పాలు పెరుగు పళ్ళరసాలతో అభిషేకము, రావికేతుల పూజ మొదలగు కార్యక్రమాలు పూర్తయినవి. ఇప్పుడు ఉత్సవమూర్తులకి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. నిరుద్యోగ మహిళలు స్వయం ఉపాధి చేసుకుని ఆర్థిక స్వావలంబన చేసుకునేందుకు భీమడోలు శ్రీ సత్యసాయి సేవా సమితి బైరెడ్ సంస్థలో ఉచిత మగ్గం, జర్దోసి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీ నుండి 37 రోజుల పాటు 82 మందికి శిక్షణ ఇస్తున్నారు. ట్రైనర్ అనూష పర్యవేక్షణలో శిక్షణ జరుగుతుంది. శిక్షణా కాలంలో జర్దోసికి అవసరమైన ముడి సరుకు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ట్రైనర్ అనుష్ణ మాట్లాడుతూ మగ్గం, జర్దోసి వర్కులకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. సత్యసాయి సేవా సమితి భీమడోలు మండల కన్వీనర్ వర్ధినేడు సత్యసాయి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ బైరెడ్ వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారి సహకారంతో భీమడోల్లో అక్టోబర్ 17న స్టార్ట్ అయ్యి నవంబర్ 29 వరకు జర్దోసి అండ్ మగ్గం వర్క్ పైన ఇక్కడ 82 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ మగ్గం వర్క్లో వచ్చేసి బేసిక్స్తో పాటు బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లు ఎన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, అన్ని రకాల వర్క్లు ఇక్కడ ఈ ట్రైనింగ్ సెషన్లో నేర్పించడం జరుగుతుంది. అలానే వీళ్ళు ఒక బ్లౌజ్ స్టార్ట్ చేస్తే బ్లౌజ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి, బ్లౌజ్లో ఏవే పార్ట్స్ వస్తాయి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేలాగా ప్రతి ఒక్కళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందండి. ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా మనం బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో లోన్స్ తీసుకొని వీళ్ళు ఒక యూనిట్ లాగా స్టార్ట్ చేసి వీళ్ళ జీవనోపాధిని పొందవచ్చు. అలానే ఈ ట్రైనింగ్ వీళ్ళు తీసుకున్నంత కాలం ఈ ట్రైనింగ్లో ఉపయోగపడే ప్రతి మెటీరియల్ కూడా బైరెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళే అందించడం జరుగుతుంది. స్థానిక పాతూరులోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పూజల్లో పాల్గొన్న వారికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈరోజు కూడా చాలా ప్రీతికరమైన రోజు. మహాపర్వదిని కార్తీక మాస ఏకాదశి సందర్భంగా స్వామివారికి మహాన్యస్వరూప ఏకాదశి రుద్రాభిషేకాలు జరిగాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ 11 గంటల వరకు కూడా రుద్రం నమక చమకాలతో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. భక్తులు కూడా వారి వారి యొక్క సంతానం వివాహం గురించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించి తీర్థప్రసాదాలు చేయించున్నారు. భక్తులు 50 మందికి కూడా ఆ యొక్క స్వామి కటాక్షాలు ఉంటాయని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఆలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వారోత్సవాల సందర్భంగా మంగళవారం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను స్కూల్ చైర్మన్ టి భోగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పద్మావతి, ఎండి రవికిరణ్, ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి, ఏవో నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యాన్ని పెంపొందించుకుని ఉన్నత స్థానాలకు చేరాలన్నారు. పట్టణ జనసేన పార్టీ 2వ వార్డు అధ్యక్షులు ఎడ్లపల్లి పవన్ కుమార్ జన్మదిన వేడుకలు ఎగర్లపల్లిలోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో మంగళవారం వేడుకగా జరుపుకున్నారు. వృద్ధుల మధ్య కేక్ కటింగ్ జరిగింది. వృద్ధులకు అన్నదానంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 2వ వార్డు జనసేన నాయకులు చిన్ని తేజ, వర్ధన్, ఫనీ, రమేష్, కోనాల ప్రసాద్, వెంకటేష్, కిరణ్, ఆనంద్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. మా 2వ వార్డు జనసేన ప్రెసిడెంట్ ఎడ్లపల్లి పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా యాగర్లపల్లిలోని ప్రేమాలయంలో ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కావాల్సిన సబ్బులు, పేస్టులు, ఫ్రూట్స్
బిస్కెట్లు కూడా పంచడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పవన్ని ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2వ వార్డు జనసేన ప్రెసిడెంట్ అయిన ఎడ్లవల్లి పవన్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ యాగర్లపల్లిలోని ప్రేమాలయంలో వృద్ధులకు ఫుడ్ డొనేట్ చేయడం, బిస్కెట్లు టూత్పేస్ట్లు వాళ్ళకి కావాల్సిన పళ్ళు పలహారాలు అందించడం అయింది. జన్మదినం ఇలాంటి వేడుకలు మళ్ళీ ఎన్నెన్నో చేసుకోవాలని పవన్ కుమార్ గారిని మళ్ళీ మా వార్డు ప్రెసిడెంట్ గారిని కూడా ఇలా ఎన్నో శుభకార్యాలు చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తి. 2వ వార్డు జనసేన ప్రెసిడెంట్ శ్రీ ఎడ్లపల్లి పవన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా యాగర్లపల్లిలో ప్రేమాలయం వృద్ధాశ్రమంలో ఫుడ్ డొనేషను, పళ్ళు, టూత్పేస్ట్లు, బ్రష్లు, తర్వాత సబ్బులు డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మా పవన్ తమ్ముడు 10 కాలాలు చల్లగా ఉంటూ 10 మందికి మార్గదర్శకంగా బతికేలాగా ఆ దేవుడిని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో ఈ నెల 10వ తేదీన జరిగిన ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ పోటీల్లో 55 కేజీల విభాగంలో రాజేష్ మొదటి స్థానం, సాయి కిరణ్ 60 కేజీల కేటగిరీలో 2వ స్థానం, 65 కేజీల కేటగిరీలో బాలు ప్రథమ స్థానం పొందారు. ఈ ముగ్గురు కూడా వాసుదేవ పవర్ జిమ్కు సంబంధించిన విద్యార్థులు. ఓవరాల్ ఛాంపియన్షిప్ బాలు దక్కించుకున్నారు. మోడలింగ్ విభాగంలో దుర్గబాబు 2వ స్థానం పొందారు. వాసుదేవ పవర్ లైఫ్ అధినేత మెహర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసుదేవ పవర్ లైఫ్ జిమ్లో తమ విద్యార్థులు సాధించిన విజయానికి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. మన ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ తరఫున మన పశ్చిమ గోదావరిలో నిన్న జరిగిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ మరియు మోడలింగ్ కాంపిటీషన్లో వాసుదేవ పవర్ లైఫ్ జిమ్ నుంచి రాజేష్, బాలు, దొంక, భాను, సాయి పాల్గొనడం జరిగింది. అందులో ఛాంపియన్గా బాలు రావడం జరిగింది. 55 కేటగిరీలో రాజేష్, మన 60 కేటగిరీలో సాయి, మోడలింగ్లో దొంక వినవడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఇలాగే ఇంకా మరెన్నో స్టేజ్లో ప్రదర్శన చేసి ఇంకా గెలుచుకోవాలని చెప్పుకుంటున్నాను. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వ్యవస్థాపకులు పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గి నాగబాబు జన్మదిన వేడుకలు మంగళవారం జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపూడి జాయిబాబు ఆధ్వర్యంలో జరిగాయి. తొలుత జాయ్ ప్రార్థన మందిరంలో నాగబాబుకు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం నాగబాబుతో కేక్ కటింగ్ చేయించి ఆయన చేతుల మీదుగా వృద్ధులకు చీరల పంపిణీ చేయించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు పసల అచ్యుత సత్యనారాయణమూర్తి, జాయ్ గుడ్ ఫ్రెండ్స్ సభ్యులు పాల్గొన్నారు. మా స్వాగత సమానులు ఎగ్గి నాగబాబు గారు 64వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ దేవి మహంకాళమ్మ ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఎలవేలా ఉండాలని, అలాగే నాగబాబు గారిని కలుపుతూ వస్తే మన జాయిబాబు గారు మరి ప్రభు దీవెనలో మరి జమానం గారు కూడా వారు కూడా ప్రభు దీవెన కార్యక్రమంలో ఉన్నారు. మరి వారందరూ కూడా సర్వదేవుళ్ళు కూడా మరి నాగబాబు గారు అందరూ కూడా ఆశీస్సులు ఉండాలని, మరి నాగబాబు గారు రాజకీయంగా కానీ సేవా కార్యక్రమాల్లో కానీ తాడేపల్లి పట్టణంలోను, మున్సిపాలిటీలను, నియోజకవర్గంలోను మరి మన ప్రాంతంలో కూడా సేవా తత్పర కార్యక్రమం రాజకీయంగా కానీ సేవా కార్యక్రమం ఎలవేళ్ళ కూడా అందరికీ అందుబాటులో ఉంటూ రాజకీయ వివాది ఆయన రాజకీయాలకి వివాదాలుగా అతీతంగా ఆయన రాజకీయాలకి చేశారు. ఎప్పుడు కూడా ఆయన ఎలవేళ్ళ కూడా ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి వారికి రాజకీయంగాను మరి ఆరోగ్యంగాను ఎలవేళ్ళ కూడా భగవంతుడు ఆశించి ఎలవేళ ఉండాలని ఈ యొక్క మన తాజాగూరులో 21 వార్డులో ఉన్న మరి మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరి ఎగ్గి నాగబాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ జాయ్ డయాగ్నోస్టిక్స్ పైన మరి జాయ్ ప్రేయర్ టెంపుల్ అని చెప్పేసి ప్రేయర్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఈ కటింగ్లు అదేవిధంగా మరి వృద్ధులకి మరి వృద్ధులకి వస్త్రదానం అందరం చేయడం జరుగుతుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమంలో వేస్తే పెద్ద ఏం కాదండి. అయితే ఆయన యొక్క మరి అడుగుజాడలకు నడుస్తూ మరి నేను కూడా మరి గత
ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి నేను ఈ ఏరియాలో ఇక్కడ జాయిన్ రిజిస్టర్ కట్టడం జరిగింది. నా యొక్క ల్యాబొరేటరీ ఓపెన్ చేయడానికి కూడా మొదటగా మరి నాగబాబు గారు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఇలాగ ప్రతి 10 సంవత్సరాలు జరుగుతున్న ఉన్న సమయంలో నాకు కొంత అసలుతో వచ్చి నేను 3 సంవత్సరాలు మరి ల్యాబ్ ముగియడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ యొక్క బిల్డింగ్ కట్టి దీంట్లో మళ్ళీ రీఓపెన్ చేయడం కూడా మళ్ళీ నాగబాబు గారు మాకు ఈ యొక్క ల్యాబ్ను ఓపెన్ చేయడం జరిగింది. మరి అలాగా ఆయన యొక్క అడిజాలు మీద నడితే నవోదయ ప్రస్తుతాలు అందరూ కలిసి ఆయన యొక్క అడిజాలు మీద నడవడం జరుగుతుంది. స్థానిక జవలపాలెంలోని లలితాదేవి అమ్మవారి ఆలయ చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాసరావు వేదరాజేశ్వరి దంపతులచే అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన జరిపారు. అనంతరం చండీ హోమం నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు కమిటీ వారు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణ సముదాయంలో ఈ రోజున అమ్మవారి 4వ చతుర్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కార్తీక మాసం శుద్ధ ఏకాదశి ఈ రోజున అమ్మవారి 4 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేశాం. ఇక్కడ ఆ రోజు నుండి కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం విశేషంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం 4వ సంవత్సరంగా అమ్మవారికి ఉదయం తెల్లవారుగట్ల నుండి కూడా అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే స్త్రీమూర్తులందరి చేత కూడా 108 కలశాలతో అమ్మవారి స్నపన అభిషేక కార్యక్రమం జరిగింది. ఆ తదుపరి అమ్మవారి లక్ష కుంకుమార్చన కార్యక్రమం అయింది. లలితా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి చండీ హోమం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముల చేతుల మీదుగా చండీ హోమ కార్యక్రమం అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. అందరూ కూడా వచ్చి లలితా అమ్మవారిని దర్శించి లలితా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కార్తీక మాసం సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డ్ సెంటర్లో గల అభయాంజనేయ స్వామి గుడిలో సోమవారం రాత్రి సంవత్సర సుందర హనుమాన్ దీక్షాపీఠంలో వెండి శివలింగానికి అభిషేకం జ్యోతిర్లింగ ఆరాధన జరిగింది. ముదునూరి అన్నపూర్ణ దీప అలంకరణ చేశారు. జ్యోతిర్లింగారాధనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివనామ స్మరణతో భక్తులు ప్రదక్షిణలు చేశారు. మంగళవారం ఉదయం పూజలు జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. పెడతాను కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజున తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డులో వెంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయంలో మరి పెద్దలు గుర్తులీలు వారి యొక్క నేతృత్వంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ కూడా సర్వజనులు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఆ మంగళకరుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కరుణా కటాక్షలు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సువర్చలా సహిత అర్కవ్యాధేశ్వర ఆలయంలో ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా భక్తుల సహకారంతో ఆలయంలో భజన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం కార్తీక సోమవారాలు సాయంత్రం 6 గంటలకి జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన భక్తులందరూ కూడా ఈ జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో పాల్గొని ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి తరించులుగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ ప్రతిష్టమైన రావి చెట్టు ఉన్నది. ఈ రావి చెట్టుకి మీరు ప్రతిరోజు కానీ మీకు వీలైనప్పుడు కానీ 11 ప్రదక్షిణలు చేసినచో మీరు అనుకున్న కోరికల్లా తీరుతూ ఉంటాయి. కానీ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచు పెండపాడు పోస్ట్ బేసిక్స్ పాఠశాలలో ఎన్ఎంసి సమావేశం ప్రధానోపాధ్యాయులు రాజేష్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ స్థాయి వాలీబాల్ జట్టుకు ఎంపికైన నల్లి పోసయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళింగ లక్ష్మణరావు, ఎం అరుణ, శశికపూర్, లక్ష్మీనారాయణ, వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలకి నేర్పించడం ఈయన వచ్చిన దగ్గర నుంచి కూడా లాస్ట్ టైం కూడా మన ఏలూరు తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజు ఏంటంటే సెలక్షన్లో ఆ రోజు వర్షం వలన అక్కడ సెలక్షన్ సరిగ్గా జరగలేదు.
దాని గురించి మన పిల్లలకి సెలక్షన్ ఈసారి రాలేదు. కంపల్సరీగా నెక్స్ట్ టైం మన జిల్లాకి సెలెక్ట్ గ్యారెంటీగా అవుతారు. ఇప్పుడు అలాగే ఆయన ఎంప్లాయీస్ తరఫున ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అని 24-25 సంవత్సరానికి అన్న విజయవాడలో జరిగింది. ఆ విజయవాడలో మీరు సెలక్షన్స్కి వెళ్ళారు. ఆ సెలక్షన్కి చాలామంది వస్తారు, ఒక్కలని కాదు. ఆ చాలామంది వచ్చిన ఆయనలో ఆట చూసి పెర్ఫార్మెన్స్ చూసి ఎవరితో బాగుంది ఏంటని చెప్పేసి మన బాజీ సార్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అది అందరూ మన స్కూల్కి గర్వకారణం, మన గ్రామానికి కూడా గర్వకారణం అది. అలాగే రేపు మళ్ళీ నేషనల్స్ ఫిబ్రవరిలో నేషనల్ జరుగుతుంది కాబట్టి అందులో కూడా మనవాడికి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మనకి పోస్టయ్య గారు ఎవరు మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు స్పోర్ట్స్ మా డ్రిల్ మాస్టర్ ఉన్నప్పుడు జాకబ్ గారు బాగా మా బాల్ బ్యాట్ నేర్పించేవారు. 4 గంటల నుంచి 5 కూడా ఆడేవారు. కానీ ఆ తర్వాత అంత స్పోర్ట్స్ తర్వాత ఉందో లేదో మాకు తెలియదు. ఇప్పుడు మా పిల్లలకి ఇక్కడ చదివించిన తర్వాత నాకు తెలుస్తుంది. అంతకుముందు స్పోర్ట్స్ పెద్దగా ఉండేది కాదు. కానీ మన పోస్టయ్య గారు వచ్చిన తర్వాత నిజంగా పిల్లల్ని ప్రయత్నం చేస్తారు. ఏంటి ఏదో స్థాయికి జిల్లా స్థాయికో రాష్ట్ర స్థాయికో తీసుకెళ్తారు. మన జిల్లా స్థాయికి తీసుకెళ్ళారు. కొంచెం బేసిక్ స్కూల్లో జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు. అలాగా ప్రయత్నం చేస్తారు. ముందు మనం ప్రయత్నం అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. కానీ ఒక మంచి సార్ మనకు బయాలజీకి సంబంధించి వచ్చారు. ఆయన చాలా బాగా కష్టపడతారు. పిల్లల్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ఏంటి అనేది మనం హ్యాండ్బాల్ కోర్టు కూడా అదే వాలీబాల్ కూడా కోర్టు వచ్చింది చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఈయన మనకు ఉండి చక్కగా నేర్పిస్తారని కోరుకున్నాం. ఈయన రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి నుంచి ఇప్పుడు తర్వాత జాతీయ స్థాయిలో ఎంపికయ్యి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ దీనికి సంబంధించి 2024-25 అంటే ఎంపికయ్యారు. పూణేలో జరగబోయే కార్యక్రమంలో కూడా ఆయన జాతీయ స్థాయిలో ఎంపిక కావాలని కోరుకుంటున్నాం. మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఇష్టపడి చేసినట్టయితే ఆ రంగంలో మనం చాలా సులభంగా రాణించడం అనేది జరుగుతుంది. నేను డిఎస్సి 2018లో సెలెక్ట్ అయ్యాను. అది ఎలాగంటే స్పోర్ట్స్ కోటాలో మన జిల్లాలో ఒకటే పోస్ట్ బయాలజికల్ సైన్స్ ఉంటే ఆ ఒక పోస్ట్ కూడా ఓన్లీ స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఆచరణలో పనిచేసినప్పుడు 2021-22లో కూడా ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీలకు కూడా మన ఆంధ్రప్రదేశ్ తరఫున నుంచి సెలెక్ట్ అయ్యి నేను ఆడాను. మళ్ళీ ఇది రెండోసారి 9వ తారీఖు జరిగినటువంటి విజయవాడలో అటెండ్ అయ్యి దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మొత్తం అందరి మీద మాకు సుమారుగా 90 మంది వరకు ఈ సెలక్షన్స్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన యొక్క బైఫర్కేషన్ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి నుంచి నేను ఒక్కడే సెలెక్ట్ అవ్వడం జరిగింది. స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో ఏకాదశి పురస్కరించుకుని మంగళవారం ఉదయం పంచామృత అభిషేకం సహస్రనామార్చన చేశారు. అనంతరం ఇందుకూరి మోహన్ రాజు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం ఆకాశ కార్తీక దామోదర పూజ నిర్వహించారు. తాడేపూడెం పట్టణంలోని 23, 24, 25 వార్డుల్లో మంగళవారం జరుగుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా వార్డుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో వార్డు ఆరోగ్య పోషణ అభివృద్ధి కమిటీ సమావేశాల్లో వైవి లక్ష్మణరావు పాల్గొని ఆరోగ్య నియమాలు, డ్రై డే ఫ్రైడే కార్యక్రమం, దోమల వల్ల వచ్చే వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శులు ఆదిలక్ష్మి, లక్ష్మీజ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, ఆరోగ్య సహాయకులు, శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రతి గృహం వద్ద కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, వారానికి ఒకసారి ఫ్రైడేగా పాటించినట్లయితే కనుక ఈ దోమల వ్యాప్తి అనేది తగ్గుదల ఉంటుంది. మీ గృహం లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, కూలర్స్ కూడా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా లార్వా జనిత ప్రదేశాన్ని వారానికి ఒకసారి దాన్ని డిస్ట్రాయ్ చేయడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా తద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికున్గున్యా వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శుక్రవారాన్ని ఫ్రైడేగా పాటించాలి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తేలికపాటి చిన్నపాటి జ్వరాలైనా కూడా అశ్రద్ధ చేయకుండా మా వైద్య బృందాలు వచ్చినప్పుడు వారితో సహకరించి వారికి చెప్పినట్లయితే కనుక ప్రాథమిక పరీక్షలు అనేవి మలేరియా, డెంగ్యూ ఈ 2 వ్యాధులకు కూడా సత్వర పరీక్షలు మీ గృహాల వద్ద చేస్తారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.